హలో ఫ్రెండ్స్, ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. ఈ వీడియో వచ్చి తిరుపతిలో కార్తీక మాసంలో కపిల్ తీర్థంలో బ్రహ్మోత్సవంలాగా అక్కడ ఈ కార్తీక మాసం అంతా రోజుకొక విధంగా చేస్తుంటారు. విపరీతమైన లైట్ సెట్టింగ్స్తో అద్భుతమైన కాంతితో అన్ని ఎటు చూసినా దీపాలు పెడుతూ అక్క చెల్లెమ్మలు సంతోషంగా ఆ కోటి కాంతుల వెలుగులతో మనకు కపిల్ తీర్థం కనపడుతుంది. ఈ కార్తీక మాసం అంతా కూడా ఆ వెంకటేశ్వర స్వామి ఉండే నిలయంలో ఈ శివ గుడి ఒక్కటి ఈ కపిల్ తీర్థంలో మట్టుకే ఉండేది. ఇంకెక్కడ చూసినా వెంకటేశ్వర స్వామి గుడిలే ఉంటాయి తిరుపతి దరిదాపుల్లో. అటువంటిది ఈ కపిల్ తీర్థం కార్తీక మాసం వస్తే మహాశోభ అద్భుతంగా ఉంటుంది. ఏమి లైటింగ్స్ అంటే కనీసం కోనేరు చుట్టూ ఆ దీప కాంతులు, ఆ లైటింగు అద్భుతంగా ఉంది. వీడియో అయితే పూర్తిగా చూడండి. కంటికి కనువిందుగాను, మనసుకు ఆనందంగాను, అపురూపంగాను ఉంటుంది. ఇంతమంది జనం కపిల్ తీర్థం నేను ఎప్పుడు చూడలేదు. అంటే కార్తీక మాసంలో బాగా చేస్తారని తెలుసు, కానీ నేను ఎప్పుడన్నా వచ్చినప్పుడైతే ఇంత జనం లేరు. ఈ విధంగా ప్రతిరోజు ఉంటారంట. ఈవినింగ్ టైం అయితే కార్తీక మాసంలో విపరీతమైన జనం అక్క చెల్లెమ్మల దీపావళితో హడావిడితో విపరీతంగా ఆనందంగా అద్భుతంగా మగవాళ్ళు పిల్లలను పట్టుకుంటుంటే ఆడవాళ్ళు దీపాలు పెడుతుంటే ఒక పండగ కన్నా పెద్ద గొప్ప వాతావరణం ఉంది అక్కడ. అద్భుతంగా ఉంది. ఖచ్చితంగా అయితే కార్తీక మాసంలో తిరుపతి లోకల్స్ కావచ్చు, బయట నుంచి వచ్చేవాళ్ళు కావచ్చు, ఖచ్చితంగా అయితే కపిల్ తీర్థం కూడా విజిట్ చేయండి. తిరుమలకి వెళ్ళేటప్పుడు కూడా ఇక్కడ చూసి విజిట్ చేసి దండం పెట్టుకుని ఆ కోనేరులో స్నానం చేసి వెళ్ళండి. చాలామంది కూడా కపిల్ తీర్థం దర్శించుకునే వెళ్తారు టూరిస్టులంతా, చాలామందికి తెలుసు. పోతే ఈరోజు అక్కడ సుబ్రహ్మణ్యం స్వామికి ఏదో పూజ చేస్తున్నారు స్పెషల్గా. అక్కడ పూజలో పాల్గొనడానికి కూడా టికెట్లు కేటాయించున్నారు. నేనైతే బయట నుంచి వీడియో తీయడం జరిగింది. వీడియో అయితే కంటిన్యూగా చూడండి ఫ్రెండ్స్, అద్భుతంగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో, ఎంతమంది జనము, అస్సలు మాటలు అయితే చెప్పలేము. దర్శనానికైతే 3-4 గంటలు పట్టేటట్టుంది పరిస్థితి. అయితే విపరీతమైన జనము. ఆ నీళ్లలో కూడా అరటి బొద్దుల మీద దీపాలు పెట్టి కూడా వెలిగిస్తున్నారు. పోలీసులు అయితే వెలిగించద్దంటున్నారు, ఆల్రెడీ వెలిగించేస్తున్నారు కొంతమంది.
అసలు ఎంత బాగుందంటే కపిల్ తీర్థం. నేను ఈ లక్ష్మీ నరసింహస్వామి గుడికి కూడా పైన పోయిందిలే, ఎప్పుడు వాటర్లో తరచడమే. ఈ లక్ష్మీ నరసింహస్వామి గుడి పైన ఉంది. అక్కడి నుంచి చూస్తే వ్యూ కూడా అద్భుతంగా అదిరిపోతుంది. ఈ చుట్టూరు జనం, మనం హైట్లో ఉండి వీడియో చూడండి. ఖచ్చితంగా లాస్ట్ వరకు అయితే చూడండి వీడియోని, చాలా బాగుంటుంది. మంచి భక్తితో చూసి ఓం నమ శివాయ చెప్పుకోండి, చాలా మంచిది. గుడికి వచ్చిన వాళ్ళు, కపిల్ తీర్థంకి వచ్చిన వాళ్ళు అక్కడ ఫాల్స్లో ఆ జలపాతంలో తడిచి ఆ కోనేటిలో మునిగి దీపాలు పెట్టి వెళ్ళడం ఆనవాయితీ. ఎంత బాగుందో చూడండి, దీపాలు పెట్టుంటే ఆ డార్క్ థీమ్లో అద్భుతంగా అనిపించింది. నాకైతే చాలా స్పెషల్గా అనిపించింది కపిల్ తీర్థం విజిట్ చేయడం, చాలా సంతోషం అనిపించింది. ఖచ్చితంగా అయితే ఈ కార్తీక మాసంలో విజిట్ చేయండి, బాగుంటుంది. ఖచ్చితంగా వెళ్ళి కార్తీక మాసంలో దీపాలు పెట్టండి కపిల్ తీర్థంలో.
ఆ దీపాలు, ఆ రంగురంగుల లైటింగ్స్, ఆ జలపాతము అసలు ఎలా ఉందో ఖచ్చితంగా అయితే వీడియో లాస్ట్ వరకు చూస్తే ఖచ్చితంగా మంచి కామెంట్ పెట్టండి. ఓం నమ శివాయ. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్తో ఎప్పుడు మీ ముందుకు వస్తుంటాను. ఫుడ్ వీడియోస్, కుకింగ్ వీడియోస్, అలాగే టెంపుల్ వీడియోస్, డివోషనల్ అన్నీ చేస్తున్నాను. చాలా కష్టపడి వీడియోలు తీస్తున్నాను. లాస్ట్ వరకు చూసి లైక్ చేసి కామెంట్ చేసి మంచి గుడ్ కామెంట్ పెట్టి నన్ను ఎంకరేజ్ చేయండి. ఖచ్చితంగా అయితే 3-4 నెలల్లో మానిటైజ్ పూర్తి చేసుకొని గూగుల్ పిన్ కూడా తెచ్చుకునేద్దాం. ఛానల్ని ముందుకు తీసుకుని వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్. జై హింద్. ఓం నమ శివాయ. బాయ్.